అదేవిధంగా రామ్మోహన్ గారు కూడా యాడ్ అయ్యారు, విశ్లేషకులు. ముందుగా స్టూడియోలోనే దర్శన్ గారు ఉన్నారు కాబట్టి వారితో ప్రారంభిద్దాం. దర్శన్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నేను అన్నట్లుగా తెలంగాణలో గతంలో ఖచ్చితంగా తెలంగాణలో కుల ప్రస్తావన అసలు ఉండేది కాదు. ఎవరు ఏపీకి తెలంగాణకి తేడా చెప్పాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో కొంత కుల ప్రస్తావన ఉంటుంది, కుల రాజకీయాలు జరుగుతాయి. తెలంగాణలో అటువంటి సమస్య ఎప్పుడూ లేదు. తెలంగాణ ప్రజలు ఈ విషయంలో కొంత ఖచ్చితంగా చైతన్యవంతులైనటువంటి చర్చ కూడా ఉండేది. కాకపోతే ఈ మధ్య బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఈ అన్ని నేపథ్యాల్లో ఖచ్చితంగా కుల ప్రస్తావన అయితే వస్తుంది. మరి ఇది కేవలం వాళ్ళ అభివృద్ధికి సంబంధించి అందరికీ సమాన ఫలాలు అందడానికి సంబంధించి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, లేకపోతే నేనన్నట్లుగా కులాల మధ్య చిచ్చు ఉండే అవకాశం కూడా ఉందా? లేదు సార్, కులాల మధ్య చిచ్చు ఉండే అవకాశాలు లేనే లేదు సార్. ఓకే, మేము అంటా ఉన్నాం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేశారు. దానికి సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ రావాలి అని చెప్పేసి 30 ఏళ్ళ నుంచి అనేక మంది పోరాటం చేశారు. ఇప్పుడు వర్గీకరణ డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికలో చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది సార్. అయితే ఈ ఆమోదం పొందిన అనంతరం కూడా వర్గీకరణలో ఎస్సీ వర్గీకరణ జరిగి మొత్తం 3 గ్రూపులుగా విభజించిన తర్వాత అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట. ఆ లోపాలను సరి చేసుకోవాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగన్న గారు, అదేవిధంగా యూనివర్సిటీ కేంద్రంగా డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు సార్. ఒక్క నిమిషం అండి, మనతో పాటు మాధవి గారు కూడా యాడ్ అయ్యారు, కాంగ్రెస్ నేత. నమస్కారం మాధవి గారు. నమస్తే అండి. ఎస్, మీరు కంటిన్యూ చేయండి దర్శన్ గారు. సార్, మేము ఏమంటా ఉన్నామంటే సార్, ఇప్పుడు ఇచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ కమిషన్ మొత్తం 3 రకాలుగా విభజించింది సార్. గ్రూప్ 1లో మొత్తం గ్రూప్ 1లో 3% పైగా ఉన్నటువంటి జనాభాకు 15 కులాలు ఉన్నటువంటి గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ ఇచ్చింది. అదేవిధంగా గ్రూప్ 2లో 62% పైగా ఉన్నటువంటి ఏదైతే జనాభా 2011 లెక్కల ప్రకారం ఉన్నటువంటి ఈ జనాభా అంటే మొత్తం 18 కులాలకు 9% రిజర్వేషన్ ఇచ్చింది. అదేవిధంగా గ్రూప్ 3లో 33% పైగా ఉన్నటువంటి ఏదైతే జనాభాలో ఏదైతే 26 కులాలకు 5% రిజర్వేషన్ కల్పించింది. ఏది డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్. అయితే మందకృష్ణ మాదిగన్న గారు కావచ్చు, మిగతా కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, అయితే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందినందుకు సంతోషిస్తూనే కరెక్టు లెక్కల ప్రకారంగా జరగలేదు, వారి జనాభా దామాష ప్రకారంగా జరగలేదు. ఎట్లా జరగలేదు అని అంటే సుమారుగా మాదిగలు 32% వరకు ఉంటారు సార్. మాదిగల జనాభా ఎంత వరకు ఉన్నది అని అంటే 32 లక్షల మంది వరకు మాదిగలు ఉన్నారు సార్. ఈ 32 లక్షల మంది మాదిగలకు నిజానికి ఇక్కడ వచ్చింది ఏంది, ఇప్పుడు మా ఏదైతే మెరుగైనటువంటి షెడ్యూల్ కులాలలో 22 కులాలు ఉన్నాయి సార్. ఈ 26 కులాలు ఉన్నాయి. ఈ 26 కులాలలో వీళ్ళ జనాభా ఎంత ఉన్నదంటే 33% ఉన్నది. ఈ 33%లో మాలలు ఎంతమంది ఉన్నారు అంటే 15 లక్షల మంది ఉన్నారు సార్. అయితే మాదిగలు ఎంతమంది ఉన్నారు, గ్రూప్ 2లో అయితే ఎంతమంది ఉన్నారంటే 32 లక్షల మంది ఉన్నారు. మరి 33% ఉన్నటువంటి వాళ్ళకేమో 5% జనాభా ఇస్తే 5% రిజర్వేషన్ ఇస్తే ఏదైతే 32 లక్షల మంది ఉన్నటువంటి మాదిలకు ఎంత రావాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఈ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారంగా సరైనటువంటి విధంగా వర్గీకరణ జరగలేదు. అట్ ద సేమ్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో ఇప్పుడు పంబాల కావచ్చు, మాంగు కావచ్చు, కొన్ని డెవలప్మెంట్ అయినటువంటి కులాలను కూడా ఏం చేశారంటే వెనుకబడని కులాలలో చేర్చారు. అదేవిధంగా కొన్ని మితాయర్ల వాళ్ళంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏం చేశారు అని అంటే గతంలో డి కులంలో ఉండే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము బాగా ఉన్నటువంటి మాల లేదంటే ఈ కులంలో మేము ఉండలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అర్థమైంది. అంటే మొత్తంగా అయితే వర్గీకరణ జరిగింది కానీ పూర్తి న్యాయం జరగలేదనేది అవును సార్. ప్రభుత్వం కూడా అంటే ఈ సవరణలు చేసుకుంటే బాగుంటది, దీని ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా ఉద్దేశం. రైట్, ఓకే దర్శన్.